చిన్న వయసున్న పిల్లలు ఇట్లా ఈ పరిస్థితికొచ్చేసి వాళ్ళ అమ్మని ఇట్లా ఏదో పొరపాట్లు చేసి ఇప్పుడు జీవితం నాశనం చేసుకుంటారు. కానీ చెయ్యొద్దు ఇట్లా. మళ్ళా అంజలికి ఇట్లా చనిపోయింది. నేను వేరే మాట్లాడతలేను. కానీ ఎక్కడైతే నల్లగొండ పోయిందో ఆమెతోనన్నదంట. నేను పెళ్లి చేస్తా వాళ్ళు మేజర్‌లయినంక వాళ్ళు కొంచెం ఒక 5 సంవత్సరాల కల్లా చదువుకొని ఇంటర్మీడియేట్ చదువుకొని 10థ్ పాస్ అయినంక ఇంటర్మీడియేట్ చదువుకొని డిగ్రీ గిట్లా చేసినంక వాళ్ళొక స్టేజ్‌కొచ్చినంక అప్పటికల్లా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడితే పెళ్లి గిట్లా చేద్దామని పెద్దలు అక్కడ నిర్ణయించి గిట్లా పంపించేసిర్రంట కౌన్సెలింగ్ ఇచ్చేసి. ఇక్కడొచ్చినంక గిట్లా వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో గిట్లా అన్నారంట. కొద్ది రోజుల తర్వాత గిట్లా ఒకళ్ళనొకళ్ళని మనము వాళ్ళు ఒకళ్ళొకళ్ళని అందరినీ మనము మంచిగా సెట్టింగ్ చేద్దాం ఒక 5 సంవత్సరాల తర్వాత అని. అంటే ఈ లోపే ఇవన్నీ పరిస్థితులన్నీ సార్ ఇట్లా దీన్ని ఎలా చూడాలంటారంటే ఇప్పుడు చిన్న వయసులో అంత క్రూరంగా ఆలోచించి తన సొంత తల్లినే చంపేయడానికి ఈమె ఒక ప్లాన్ వేసుకుని ఒక పథకం వేసి ఇదంతా కూడా చేపించింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఈ తల్లి సపోర్ట్ చేస్తున్నా అంటే మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా మ్యారేజ్ చేద్దామన్నా సరే ఇలాంటి ఇన్సిడెంట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. పిల్లోని తల్లి నల్గొండలో ఏదైతే కటంగూరు ఆమె మాట్లాడిందో చాలా పొరపాటు మాటలు. ఇంకా పిల్లల్ని ఎంకరేజ్ చేసుకొని వచ్చి చంపిందే కరెక్ట్ అని అంటే మేము దలుచుకుంటే మా రజక సంఘం మేము పోయి ఆమెని ఎందుకంటే ఏమైనా మేము మహిళని ఏమైనా మేము అనగలము. కానీ ఎందుకంటే మీరు ఇంతకుముందే అన్నారు మొత్తం చట్టాలు ఉన్నాయి మనకు. వాళ్ళు చర్య తీసుకోవాలి. ఆమెను గిట్లా అరెస్ట్ చేసి ఇట్లా అంటే ఇంకా ప్రోత్సహించినట్టు అయిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళకి ఇట్లా పోయి పిల్లలకి ఇట్లా ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. నేను ఒకటే చెప్పేది ఒకటే, ఇటువంటి జరగకూడదు. ఎవరికైనా జరగకూడదు. పిల్లల భవిష్యత్తుని ఆటలాడొద్దు. ఈ పిల్లలు ఏదో తెలిసి తెలియక ఏదో ఆవేశంలా ప్రేమ పిచ్చిలో పడిపోయి తర్వాత మత్తు వదిలిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు జీవితం పాడు ఇదంతా. నేను ఒకటే వేడుకుంటున్నా ఇటువంటి జరగకూడదు. అసలు రెండో పాప ఎవరైతే ఉన్నారో ఆమె గురించి తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి ఆమె నిన్న అంత్యక్రియలు చేయడం కూడా మనం చూసాం. ఒక చిన్న బిడ్డ అయ్యుండి ఎవరు ఆదుకునే పరిస్థితి లేదు ఆమెకు ఆదుకునే ఉన్న 2 లక్షలు గిట్లా ఆ శివ అనేటోడు ఎత్తుకొని పోయిండు. ఇంకా బంగారం తీసుకొని పోయిండు. సెకండ్ టైంలో కమ్మలి గిట్లా తీసుకొని పోయిండు. మొత్తం అన్ని చాలా చాలా చేసిండు. మేము ఒకటే అంటున్నాం, ఇప్పుడు అక్కడ గిట్లా నిన్న అంత్యక్రియలు జరిగిన కాడ గిట్లా ఆమె దగ్గర రూపాయి లేదు పాపం. అంతా అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇప్పుడు ఉద్యమకారులు ఎవరైతే గజ్జగట్టి పాటలు పాడేటోళ్ళు వాళ్ళే 10,000 పోగు చేసి నిన్న సాగు చేసిర్రు. ఇప్పుడు ఇంకా పిల్లకు ఆధారం ఏంది? చిన్న పాపకు ఆధారం ఏంది? పెద్ద పాప అంటే కక్ష కట్టి చేసింది అన్నట్టు జరిగింది. ఇప్పుడు చిన్న పాప ఇప్పుడు వాళ్ళ అక్క అన్నా కానీ నువ్వు వేరే అయినా పుట్టినవు అని ఇట్లా ఎప్పుడు తోసిపడేదంట. ఆమె నిర్లక్ష్యంగా చూసేదంట ఏది చంపిన అమ్మాయి. ఇప్పుడు ఏదైతే చిన్న అమ్మాయి ఉందా ఇప్పుడు ఆమెకు అందరు కలిసి ఆదుకొని ఏదన్నా చదివిపించి ఇప్పుడు ఏదైతే గద్దరన్న బిడ్డ వెన్నెల గిట్ల మొన్న చెప్పింది ఏమనంటే ఇప్పుడు ఆమెను మేము దత్తత తీసుకుంటాము ఆమెకు చదివిపిస్తామని. అందరు పెద్ద మనసుతో చేసుకొని అందరు చెయ్యాలి. నేను ఇంకొకటి ఏంటంటే అన్నకు కృష్ణమాదిగ అన్న గిట్లా చెప్తున్నా, ఆమె ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక అని ఒకట వెనుక సపోర్ట్ లేకున్నా కానీ ఒక ఉద్యమకారులాగా నడిపించింది. ఇవాళ చనిపోయింది కాబట్టి ఆమె గురించి వేరే రకంగా మాట్లాడకూడదు ఎవరు. ఆమె ఆ పిల్లని ఆదుకొని ఆమెని మళ్ళా అంజలి ఒక స్ఫూర్తిని ముందు తీసుకురావాలని మేమంతా రజక సంఘం నుంచి మేమంతా నివాళులు అర్పిస్తున్నాం. ఆమె థ్యాంక్ యూ సో మచ్.